హంపి చరిత్ర, విజయనగర సామ్రాజ్య వైభవం మరియు పతనం. హంపి, కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఒక ప్రాచీన నగరం, భారతదేశపు గొప్ప చారిత్రక ప్రదేశాల్లో ఒకటి. ఒకప్పుడు విజయనగర సామ్రాజ్య రాజధానిగా వెలుగొందిన ఈ నగరం, ఇప్పుడు యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలంగా నిలిచింది. గొప్ప విజయాలను, కళాత్మకతను, వ్యాపార వైభవాన్ని, మరియు నాశనాన్ని చూసిన హంపి కథ అద్భుతంగా ఉంటుంది. హంపి ఉత్థానం, సామాన్య శకం 1336 నుండి 1500 SCE. హంపిని 1336 కేలో హర యారా, బుక్క రాయలు అనే ఇద్దరు సహోదరులు స్థాపించారు. వీరు మొదట కాకతీయుల సేవకులు కాగా, తర్వాత వారు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. విజయనగర సామ్రాజ్యం ఎదుగుదలకి కారణాలు: ఢిల్లీ సుల్తానుల దురాక్రమణకు అడ్డుకట్టవేయడం, హిందూ సంస్కృతి, కళలు, భక్తిని ప్రోత్సహించడం, అరేబియా, పెర్షియా, మరియు యూరోప్ దేశాలతో వ్యాపారం. హంపి రాజధాని వైభవం. హంపి ఒక సాంస్కృతిక, వాణిజ్య, మరియు రాజకీయ కేంద్రంగా మారింది. విరూపాక్ష ఆలయం, విఠల ఆలయం, శిలారథం, హజార రామాలయం వంటి ప్రసిద్ధ ఆలయాలు నిర్మించబడ్డాయి. హంపి శక్తివంతమైన రక్షణ గోడలతో, గోపురాలతో, మార్కెట్లతో నిండి ఉండేది. తుంగభద్రా నది ఈ నగరానికి ప్రకృతి అందాన్ని, రక్షణకు సహాయపడింది. కృష్ణదేవరాయల 1509 నుండి సామాన్య శకం 1529 పాలనలో విజయనగర సామ్రాజ్యం అత్యున్నత స్థాయికి చేరుకుంది. అతను సాహిత్యం, కళలు, కట్టడాలను అభివృద్ధి చేశాడు. హంపి పతనం 1565 CE. 1565 కేలో తాళికోట యుద్ధంలో విజయనగరం ఓడిపోయింది. బీజాపూర్, గోల్కొండ, అహ్మద్నగర్, బీదర్ అనే డెక్కన్ సుల్తానుల ఐక్యసేన విజయనగరాన్ని ధ్వంసం చేసింది. హంపి పతనానికి కారణాలు: అప్రమత్తంగా ఉండలేకపోవడం, మోసం జరగడం, దండయాత్రలో వ్యూహరీతిలో నష్టపోవడం. డెక్కన్ సుల్తానులు హంపిని దోచుకుని, నాశనం చేసి, కాల్చివేయడం. ఒకప్పుడు అద్భుతమైన రాజధానిగా వెలిగిన హంపి, ఈ యుద్ధం తరువాత శిథిలాలుగా మారిపోయింది. నేటి హంపి, శిథిలాల్లో గొప్ప చరిత్ర. ఇప్పటికీ హంపిలో చారిత్రక కట్టడాలు, ఆలయ శిథిలాలు, పురాతన మార్కెట్లు, రాజప్రాసాదాల అవశేషాలు ఉన్నాయి. ప్రధాన ఆకర్షణలు: విరూపాక్ష ఆలయం, నేటికీ పూజలు జరుగుతున్న ఏకైక ఆలయం. విఠల ఆలయం, శిలారథం, సంగీత స్తంభాలు ప్రసిద్ధం. కమల మహల్, హిందూ, ముస్లిం నిర్మాణ శైలి కలయిక. హంపి బజార్, పురాతన కాలపు వ్యాపార మార్కెట్. ఆనేగొండ పట్టణం, హంపికి ఎదురుగా, రాజకుటుంబ నివాస ప్రాంతం. ఏనుగు శాలలు, రాజకుటుంబానికి చెందిన ఏనుగుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన గదులు. హంపి వారసత్వం మరియు ప్రాముఖ్యత. హంపి తీర్థయాత్ర స్థలంగా పూజలు అందుకుంటోంది. ఇది భారతదేశపు గొప్ప చరిత్ర, శిల్పకళా సంపదకు నిదర్శనం. భారత పురావస్తు శాఖ (ASI) ఈ ప్రదేశాన్ని పరిరక్షిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు హంపిని సందర్శించి ఇతిహాసం, కళాత్మకత, మిస్టిక్ ల్యాండ్ స్కేప్ ఆస్వాదిస్తున్నారు. ముగింపు: హంపి కథ సమృద్ధి, పోరాటం, పతనం, మరియు పునరుజ్జీవనానికి ప్రతీక. ఒకప్పుడు గొప్ప సామ్రాజ్యానికి రాజధానిగా, తర్వాత శిథిలాలుగా మారిన ఈ ప్రదేశం భారతదేశపు గొప్ప చారిత్రక మణిగా నిలుస్తోంది.